దావీదుకి ఏమని చెప్తున్నాడు, ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఈ వచనం, నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతడు నాకు కుమారుడు అయ్యుండును. ఈ తండ్రి బిడ్డల యొక్క సంబంధము ఎంత గొప్ప సంబంధం. నిత్యము సహవాసం చేస్తే కనుక అతి ఇష్టం పుడుతుంది. నిత్యము సహవాసం, దేవుని చుట్టూ మనం తిరుగుతూ ఉంటే, వాక్యం చుట్టూ మనం తిరుగుతూ ఉంటే దేవుడు కోరుకునేటటువంటిది అదే. ఆయన సహవాసం మనల్ని కోరుకుంటున్నాడు. మనం సహవాసం చేయాలని కూడా ఉండాలని, చనువుగా మనం ఆయనతో పాటు ఉండాలనేటువంటి ఉద్దేశము ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దూరంగా పోవడానికి వీల్లేదు. దూరంగా పోతే కనుక మరి మనకు దీవెనలను కూడా దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడి దగ్గర అయితేనే మనకు దీవెనలు కదా. కనుక మరి అతడు ఒకవేళ ఎవరిని ఇతడు నా కుమారుడై ఉంటాడో నేను తండ్రిని ఉంటానని చెప్పినప్పుడు, ఒకవేళ మానవ దృష్టి అతడు పాపమే చేసినట్లయితే గనక అన్నారన్నమాట. పాపము చేసిన ఎడల అతడు నా కొడుకే, నేను అతని తండ్రినే. కానీ ఎప్పుడైనా దోషం చేస్తే, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. కనుక దూరం చేసేటటువంటి దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. అలాగే నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగునని, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునని నీతో సెలవిస్తూ ఉన్నానని చెప్పినటువంటి మాట ఇప్పుడు ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతను తోడై ఉండేను కనుక కనిష్ఠుడే జ్యేష్ఠుడైపోయాడు. కనిష్ఠుడే జ్యేష్ఠుడైపోయాడు అంటే కనిష్ఠుడైనప్పుడు కూడా శ్రేష్ఠుడై ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక ఈ యొక్క జ్యేష్ఠత్వం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన కృపను పొందగలిగాడు, ఆయన రూపం దావీదు గారు పొందగలిగారు అనేటువంటి మాట మనం ఇంకా చూసినట్లయితే ఎందుకు అంత సహవాసం చేశారంటే, మరి దావీదు గారి యొక్క ప్రార్థన రోజుకు 3 సార్లు చేశారట. ఒక్కసారి చేయడానికే మనకు చాలా బద్ధకం వేసేస్తుంది. మనకు ఎన్నో పనులు మనకి మరి చక్కబెట్టుకోలేనన్ని పనులు ఉంటాయి మనకి. అందుచేత మనము ప్రార్థన తక్కువ చేస్తూ ఉంటాము. ఒకవేళ పాటలు ఎక్కువే పాడతామో, వాక్యం కూడా ఎక్కువే చదువుకోవచ్చు, ప్రార్థన తక్కువ, స్తుతులు అంతకంటే తక్కువగా ఉంటాయి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థన కోరుకుంటున్నాడు, దాన్ని మించి స్తుతులు కూడా కోరుకుంటున్నాడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, వింటూ ఉన్నాం. దాన్ని మనము ఏం చేయాలంటే అన్వయింపచేసుకోవాలి. మనం అన్వయింపచేసుకున్నప్పుడే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సన్నిధిలో ధ్యానించేటువంటి వాడు ఆ సన్నిధిలో ఉండేటటువంటి సమయంలో కొండల్లో కూడా దాగి దేవుని యొక్క సహవాసం చేసినటువంటి వాడు. ఎందుకంటే అనేక రకాలైన ఆపదలు సౌలు ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దావీదు గారికి చంపడానికి ఎంతమందితోటో వెళ్ళి వెతికించేవాడట. కొండల్లోనూ గుహల్లోనూ కూడా వెతికించి అంత సైన్యంతో అతన్ని చంపడానికి అంత బలమైనటువంటి సైన్యంతో ఎందుకు రావాల్సి వస్తుంది? దైవాత్మ పూర్ణుడై ఉన్నాడు కనుక దెబ్బకు దొరికేవాడు కాదు. దేవుడే అతను దాచిపెట్టాడు, దేవుడే అతనికి మరి దాగుచోటు అయిపోయి ఉన్నాడు. మరి అందుకే దేవుని యొక్క సన్నిధి మనకు దాగుచోటై ఉంటుందని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అందుకే మనకేమంటే మొదటి సమూయేలు గ్రంథం 22:3-4 వచనాల్లో మనం కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యుద్ధ కాపురం ఉండి, ఎవరు కాపురం ఉన్నారు అతని దగ్గర? కొండల్లో దాగడం ఏంటి? సౌలు ప్రాణం తీయడానికి చూస్తున్నాడని వార్త తెలిసి అతను రాజ్యం విడిచిపెట్టి ఏం చేశాడంటే కొండలలో అరణ్యాల్లో దాగుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఇతను కూడా ఎవరెవరు వెళ్ళారట? సమాధానం లేనివారట, ఆకలి దప్పులతో ఉన్నవారట, మరి నానా రకాలైన బాధలతో ఉన్నటువంటి వారు, అప్పులతో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇంచుమించు 600 మంది దాకా కూడా ఈయన ఎక్కడ దాక్కుంటే అక్కడికే వెళ్ళేవారట. ఈయనే దాక్కుంటానికి వెళుతుంటే నెమ్మది లేదు, సమాధానం లేదని, ఈ దావీదు సమాధానం లేదు, నెమ్మది లేదనేటటువంటి పరిస్థితి, సమాధానం కావాలని కొండల్లోకి అడవుల్లోకి గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంటే అతనితో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాగేవారట. ఇది మనం చెప్పుకోవడానికి ఎంతో వింతగా ఉంటుంది. కనుక సమాధానం లేనటువంటి వాడి దగ్గరికి ఎలాగెళ్ళారట? సమాధానం లేని వారే వెళ్ళేవారటండి. సమాధానం లేనటువంటి వారు, వారికి ఇంట్లో ఆహారం లేనటువంటి వారు, సదుపాయాలు లేనటువంటి వారు అందరూ కలిసి మోకమ్మడిగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన దగ్గర దొరికేదట. ఎవరి దగ్గర? దావీదు గారి దగ్గర వీళ్ళకి సమాధానం దొరికేది. దావీదు గారి దగ్గర భోజనం దొరికేదట. కొండల్లో పారిపోయినటువంటి ఆయన దగ్గర కూడా ఉందా ఆహారము? ఆయన దగ్గర శాంతి సమాధానం ఉంది, ఆయనకే లేదని తిరుగుతూ ఉంటే ఆయన దగ్గర ఎలాగుంది? ఎందుకంటే నీవు సన్నిధి చేసుకోవడం అలవాటు అయ్యి ఉంటే కనుక నీ సన్నిధి గది నీ దగ్గర లేకపోయినా ఒకవేళ వేరే చోట ఉన్నప్పుడు కూడా సన్నిధి నీలో ఉంటుంది సుమ్మి అని దైవజనులు పాట రాశారండి. కనుక సన్నిధిలోనే ఉన్నట్లయితే సన్నిధి నీలో ఉంటుంది.
కానీ సన్నిధి అలవాటు మనం కలిగి ఉండాలి. నిత్యము సన్నిధి చేసుకునేటువంటి అలవాటు మనకి ఎప్పుడైతే ఉందో ఆ సన్నిధి గది లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సన్నిధి అంటే దేవుడే. సన్నిధి అంటే ఎవరు? దేవుడే మన దగ్గరికే వచ్చేస్తూ ఉంటారు. మన దగ్గరికి ఆదామవ్వల దగ్గరికి పాప పతనానికి ముందు ఎలాగైతే వచ్చి చల్లపూట వారితో మరి మాట్లాడి సంభాషించేవారో అలాంటి సంభాషణ మనకి సన్నిధి ద్వారా దొరుకుతుందని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమని. సన్నిధి అనుభవం లేకపోతే ఇప్పటి నుంచి అయినా మనం సన్నిధి అనుభవం తెచ్చుకోవలసినటువంటి వారమైనా సన్నిధి అనుభవం ద్వారాగానే మనం రెండవ రాకడకు ఆయత్తపడేటటువంటి పరిస్థితి అని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఆయన 3 సార్లు ప్రార్థన. ఎవరైనా ఉన్నారో ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఉన్నారు కనుక నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి శాంతి సమాధానాలు మనకు ఉన్నాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక నిమిషము ప్రార్థన, నిమిషము స్తుతులే మనం చేయవలసినటువంటి వారమైన. ఇంకా పని ఏముంది? పని చేసుకుంటూనే కూడా మనము అంట్లు తోముకుంటూ దేవుని స్తుతి చేసుకోవచ్చు, వంట చేసుకుంటూ దేవుని స్తుతి చేసుకోవచ్చు. అలాగే చెప్పేవారు జోనాథన్ గారు, వాకలు తుడుచుకునేటప్పుడు ఈ వాకలు నేను ఎలా శుభ్రం చేస్తున్నా, నా హృదయాన్ని కూడా శుభ్రం చేయి ప్రభు, ఈ యొక్క అంట్లు నేను ఎలా శుభ్రం చేస్తున్నా, నా హృదయాన్ని కూడా శుభ్రం చేయి ప్రభు అని నిత్యము స్తుతి ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారమైనామని మరి అప్పుడు పూర్వీకులు చెప్పినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి అనుభవం కలిగినటువంటి వారు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అందుకే దినానికి మరి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఈ దావీదు గారు కొందరు కీర్తన గ్రంథము 55:17 ఎక్కడుందో ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము. కనుక కీర్తన గారు నోట్ చేసుకోండి. 55:17లో ఏమనుందో తెలుసా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్ర పెట్టుకుందును. ధ్యానము చేసుకుంటారట, మొర్ర కూడా పెట్టుకుంటారు. మొర్ర అంటే ప్రార్థన అంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళడం అనమాట. రొమ్ము కొట్టుకుని ఏడవడం. మొర్ర పెట్టుకోవడం అంటే కొంచెం తీక్ష్ణముగా చేసిన ప్రార్థన. కనుక ఇది 3 సార్లు. మొట్టమొదటి ఏం చెప్తున్నారు? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనలేదు. సాయంత్రము ప్రార్థన చేస్తారు, మరి లేచిన వెంటనే ఉదయం ప్రార్థన చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం. అలాగే రొటీన్గా ఇది తిరుగుతూనే ఉంటుంది ఆయన చేసిన ప్రార్థన టైమ్స్. కనుక అటువంటి టైమ్స్ కూడా మనం అంతసేపు ప్రార్థన చేసుకోకపోయినా ఎలాగైనా తెల్లవారుజామున సమయం దొరుకుతుంది, అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎలాగైనా మరి మధ్యాహ్నం కొంచెం సమయం ఉంది, కానీ రాత్రి సమయము కుటుంబ ప్రార్థన ఎక్కువ సమయం ఉంటుంది. కనుక ఆ సమయంలో ప్రార్థన ఎక్కువ చేసే సమయంలో ఎక్కువ చేసుకుని, తక్కువ సమయం ఉంటుంది తక్కువ చిన్న ప్రార్థన చేసుకోవచ్చు మనము. కనుక అది ఎందుకంటే మన టైంని బట్టి లిమిట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ దావీదు గారికి 3 సార్లు ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉంది. అలాగే దానియేలు గారు కూడా, అంటే ఎవరు? దావీదు గారికి దానియేలు గారికి కూడా ఇలాంటి అనుభవమే. కనుక ఆ వంశంలో నుంచి వచ్చేటువంటి అనుభవంలో వచ్చేటటువంటి వారందరికీ కూడా ఇలాంటి క్రమము ఏర్పాటవుతుంది. మరి దానియేలు గ్రంథము 6:10 ఏమనుందో తెలుసా? సింహబోన్లో వేస్తారు. ఎవరైతే రాజుగారికి మొక్కకుండా ఉంటారో వారికి సింహబోనే శరణ్యము అనేటటువంటి శాసనం చేసేసారు. అట్టి శాసనం అంటే ఏ దేవుడికి మొక్కకూడదో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ రాజుగారికి మొక్కేసి రావాలి. ఇది దానియేలు గారికి వచ్చినటువంటి పరీక్ష. మరి షడ్రకు మిషక అబేద్నెగోలకు వచ్చినటువంటి పరీక్ష అగ్నిగుండము. ఈ అగ్నిగుండంలోకి ఎందుకు వేయబడతారంటే రాజుగారు పెట్టినటువంటి విగ్రహానికి మొక్కకపోతే కనుక ఎవరైతే మొక్కలేదో వారు ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇదేమో విగ్రహం పెట్టలేదు కానీ రాజుగారి దగ్గరికే వెళ్ళిపోవాలి. రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు నమస్కారం చేసి రావాలి. ఇంకే దేవుడికి కూడా 30 రోజులు ఇంకెవరికి కూడా ఏ ప్రార్థన కూడా చేయటానికి వీల్లేదు. కనుక ఇలాంటి నియమం ఎప్పుడైతే పెట్టారో ఇది దానియేలుకు తెలిసి కూడా ఏం చేశారంటే, నా దేవుని కంటే జీవంగల దేవుని కంటే కూడా ఎక్కువ ఎవరో కూడా కాదనుకున్నాడు. కాబట్టి అతడు ఏం చేశాడు? ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. కనుక మరి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఎలాగైతే ముమ్మారు ప్రార్థన చేశారో దానియేలు గారు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు గారి గురించినటువంటి మాటలు మోకాళ్ళు నేను రాయబడలేదు, కానీ ప్రార్థన అంటే మోకాళ్ళునే ప్రార్థన చేస్తారనేటువంటి అర్థం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈయనేమో మోకాళ్ళుని అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి. ఎవరు చూసినా నాకేం పర్వాలేదు, నా దేవుడు నేను స్తుతి చేసుకున్నాను ఎంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. మనమైతే కొంచెం ఏదైనా ప్రార్థన చేసుకున్న వాళ్ళు అరెస్ట్ చేస్తారట, వచ్చేస్తున్నారు వాళ్ళందరూ అంటే గప్చిప్ అయిపోతాం. బైబిల్ లేకుండా చేసేసుకుని ఎక్కడెక్కడో భద్రపరుచుకుని మనం ఏమీ ఎరగనట్లుగా, మేము లోకం మనుషులు, మేము దేవుడు మనుషులం కాదు అన్నట్లుగా మనం తప్పించుకోవడం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అది చేయలేదు.
పోతే పోతుంది ప్రాణం, అంతకంటే ఏంటి నా దేవుని కంటే ఎక్కువ కాదనుకుని చేసినటువంటి భక్తుల యొక్క ప్రయత్నాలు ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ 3 సార్లు ప్రార్థనలు వాడు దావీదు గారు, దానియేలు గారు. ఇంకోటి ఏంటంటే దావీదు గారికి ఉన్నటువంటిది రోజుకి 7 మార్లు స్తుతి అనేటువంటి మాట. ఇది ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథం 119 164వ వచనములో ఉంది. కనుక ఇది కూడా నోట్ చేసుకోండి. ఏంటంటే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు స్తుతించడం అనేది కూడా దేన్ని బట్టేట? న్యాయ విధులను బట్టి. ఇశ్రాయేలులకు దేవుడు కట్టడి ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, న్యాయ విధులు ఇచ్చాడు, ధర్మ విధులు ఇచ్చాడు. కొన్ని న్యాయ విధులు, కొన్ని ధర్మ విధులు కూడా ఇచ్చాడు దేవుడు. ఇచ్చినటువంటి విధులను బట్టి మరి వారు చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దైవచానపరుడైనటువంటి రాజును వర్ధిల్ల చేసినటువంటి రీతిగాని మనల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడనేటటువంటి ఉద్దేశము దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దాని సమూయేలు గ్రంథము, అందుకే ఎందుకు 2వ సమూయేలు గ్రంథము కానీ 1వ సమూయేలు గ్రంథం కానీ ఈ దావీదు గారి యొక్క చరిత్రే ఉంటుంది. ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన పడినటువంటి నానా యాతనలు, తిప్పలు మామూలుగా కాదు. అయినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. అయినప్పుడు కూడా మరి పగబెట్టి చంపాలని చూసినటువంటి సౌలును కూడా క్షమించినటువంటి క్షమాబుద్ధి ఈ గ్రంథాల్లో కనపడుతుంది. ఈ దావీదు గారి ద్వారా క్షమాబుద్ధి కావాల్సి ఉంది. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు మరణము పొందేటప్పుడు 7 మాటలు మాట్లాడారు. బాధపడుతూనే ఆయన 7 మాటలు పలికారు. కనుక ఆ 7 మాటలే ప్రపంచమంతటా కూడా విస్తరింప చేయబడి ఈ రోజున సువార్త ఈ విధముగా మరి విస్తరింప చేయబడింది. ఆ శిలువ మీద పలికినటువంటి 7 మాటలే. అందులో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభు అని. అప్పటి వరకు కూడా రాత్రంతా సిలువకెక్కిన క్రితం రోజు వరకు గెత్సేమనే తోటలో పడినటువంటి శ్రమ వర్ణనాతీతము. చెమట రక్త బిందువులుగా వచ్చేసింది. ఆయన శరీరంలో ఉండేటి ఎంత విరిగి, ఎంత నలిగి, ఎంత కరిగిపోయారో యేసయ్య. అది మనం ఆలోచన చేస్తే కనుక మన హృదయానికి అందదు. ఆయన యొక్క శిలువ శ్రమలు మనం ఆలోచన చేయడానికి కూడా సరిపోయినటువంటి వారము. ఎందుకంటే ఒక్క మాట కూడా పడలేం కదా మనము. మనకు అయిన వాళ్ళు పలికినా కాని వాళ్ళు పలికినప్పుడు కూడా మాట అనేసరికి పౌరుషం వచ్చి మరి ఎంత తారాజువలాలు వేసిపోతామో మనం. మన శరీర ప్రక్రియ అలాంటిది. ఎందుకంటే రోషం కల్పించిన రక్తం మనలో ఉంటుంది. కానీ అయితే ఎంతమంది కొట్టనివ్వండి, తిట్టనివ్వండి. అందుకే మరి గెత్సేమనే తోటలో ఎందుకు ప్రార్థన చేశారు? సిలువ తప్పిపోవాలని కాదు, వాళ్ళు ఎవరు కొట్టకుండా చేయి ప్రభు అని కాదు. వాళ్ళు ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, నన్ను ఎంత అవమానించినప్పటికి కూడా చిన్న మాట కూడా నేను మాట్లాడకుండా భరించేటటువంటి శక్తి నాకు దయచే ప్రభువా అని ఆయన ప్రార్థన చేశారు తప్ప సిలువ తొలగిపోవాలని కాదు. ఆ కొట్టేవాళ్ళు లేకుండా ఉంటే బాగుండు, అలా తక్కువ కొడితే బాగుండు, ఇలాంటి పద్ధతులు ఏమీ రాలేదండి ఆయన దగ్గర. ఆయన సిలువ శ్రమకు సిలువకి ఎక్కాలి. ఎందుకంటే బతికిన చేప ఎదురేత ఎదుగుతుందట. అలాగే బతికిన చేపగా జీవం కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆ సిలువకు ఎదురెక్కి ఆ సిలువ శ్రమ సహించి మన కోసం 7 మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘము కొరకు పలికినటువంటి మాటలు ప్రతి క్రైస్తవుడు కూడా పొందవలసినటువంటి ఈ యొక్క 7 మాటల యొక్క అనుభవము. కనుక అక్కడి నుంచే కదా క్రైస్తవ సంఘం పుట్టుకొచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా క్రైస్తవ సంఘం విస్తరిస్తూ ఉంది. అనేక మంది తిరుగుబాటుదారులు, మత ఛాందస్తులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారై ఉన్నారు. వారికి ఏమీ కష్టం కలిగించట్లేదు, వారిని ఏమీ శ్రమ పెట్టలేదు, వారిని ఏమి తిట్టట్లేదు, వారికి ఏమి వ్యతిరేక పనులు ఏమీ చెయ్యము. అయినప్పుడు కూడా ఎందుకో తెలియదు క్రీస్తు బిడ్డలంటే వారికి ఎందుకో ఒళ్ళు మంట కింద ఉంటుంది అన్నమాట. కానీ వారి కోసం వాళ్ళు అంత చేసినా కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన యొక్క విధి అది. మన తండ్రి గారు మనకు నేర్పించినటువంటి విధి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలని చెప్పినటువంటి ఆ మాటే కదా మనం పట్టుకున్నాము. కనుక అందుకే తిట్టిన వారిని తిట్టకుండాలి, కొట్టిన వారిని కొట్టకుండాలని చెప్పినటువంటి మాట అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని ఎవరైనా తిడుతుంటే కూడా ఏం చేస్తామో తెలుసా, మనము యేసు రక్తమే చేయమనుకుంటాం, మౌనంగా ఊరుకుంటాం. అంతేగాని నన్ను ఎందుకు కొడుతున్నామని తిరగేసి అడగమే, వాళ్ళ కోసం ప్రార్థనే చేస్తాం తప్ప ఏ మాత్రం కూడా వారిని చూసి మనము రెచ్చిపోము. అది మాత్రం ఉంది క్రైస్తవ బిడ్డల దగ్గర. ఎటువంటి క్రైస్తవుడు అయినప్పటికీ కూడా హిందువులు చేసేటటువంటి తిరుగుబాటుదారులు చేసేటటువంటి తిరుగుబాట్లన్నీ కూడా శాంతముతో సహనముతో భరించుకుంటూ ఉంటాం. వారికి ఏం కాకూడదు ప్రభా, వాళ్ళు నన్ను తిట్టినందుకు గాను వాళ్ళకి ఏమైనా అయ్యిందా, అవ్వద్దు, నేను అలాగూ అవ్వద్దు, ఎందుకంటే మీరు అలాంటి ప్రార్థన చేయలేదు. వాళ్ళకి ఏం కాకుండా ఉండాలి. వాళ్ళకి ఈ ఉగ్రతని, నీ ఉగ్రత వాళ్ళ మీదకి రాకముందే
వాళ్ళను క్షమించు ప్రభు, వాళ్ళకి మారుమనసు దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తాం మనం. మన ప్రార్థన అటువంటిది కనుక అది వారు ఎప్పుడు గుర్తించుకుంటారో మనకు తెలియదు. కానీ మరి ఇలాగా ఇతర మతస్థులంటే పడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రేమను చూపించేటువంటి బిడ్డలు, కరుణామయుడైన ప్రేమను చూపించేటువంటి బిడ్డలు ఉన్నారని గ్రహించుకునే శక్తి ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ దాడులు జరిగాయి అనేటువంటి మాట. ఇప్పుడు ఏదో మరి 1వ తారీఖు వస్తే మార్చి నెల అక్కడ ఛత్తీస్గఢ్లో కాబోలు 3 గ్రామాల వారు యేసు ప్రభుని తెలుసుకునేటువంటి వారై ఉన్నారట. వారి మీద ఏదో ఒక నెపం పెట్టి వారిని లేకుండా చేయాలంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని విన్నాను, ఎవరో చెప్పినటువంటి మాటలు నేను విన్నాను. కనుక మరి అలాంటి వారి కొరకు కూడా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి మనసు వాళ్ళకి మార్చు తండ్రి, వాళ్ళ కుటుంబాలను క్షేమంగా ఉంచు, వాళ్ళ భార్య బిడ్డలను క్షేమంగా ఉంచు, వాళ్ళ పిల్లలు మంచి వృద్ధులను తీసుకురా ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది మన యొక్క ఉద్యోగం. కనుక ఎటువంటి వారైనా మనకి క్రైస్తవులకి కీడు తలపెట్టిన వారు ఉన్నారు, వారు ఏదో చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా వారి గురించి ప్రార్థనే చేస్తాం తప్ప వారు ఏదో అయిపోవాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయము. ఇది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను. కనుక ఎందుకంటే దేవుడు మనకు నేర్పించిన విద్య ఏం విద్య అది? మనం వాళ్ళ ఆత్మను మనం చేపట్టుకోవాలి, దేవుని కొరకు సంపాదించుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఎప్పుడో ఒకడు మనం అలా శాంతంగా ఉంటే మరి కొన్నాళ్ళకైనా వారు తెలుసుకుంటారు. ఏమన్నప్పుడు కూడా వారు మనల్ని ఏమీ అనట్లేదేటి, వీళ్ళ ప్రేమ ఇటువంటిదా అని. కనుక మరి అదేందో టీవీలో ఎక్కడో చూశాను నేను, యేసుప్రభు గొప్ప దేవుడు, తిరిగి లేచేటువంటి దేవుడమ్మా, ఆయన మీకు ఏమైనా కార్యం చేయగలుగుతాడు, నమ్ముకోండి అని ఒక మరి క్రైస్తవుడు, ఒక వృద్ధుడు, బలహీనుడు ఈయన యేసుప్రభుని గురించిన మాటలు చెప్పడానికి ట్రైన్లో ఎక్కి భోగిలో ఎక్కినాక ఎక్కుతున్నాడు. ఆ ట్రైన్ అంతా కూడా అలాగే బాగు చేస్తున్నాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు, మళ్ళీ అలాగే బాగు చేస్తున్నాడు. అలాగే ఒక ఆవిడ చాలా చిరాకు పడిపోయి, ఎందుకయ్యా యేసుప్రభు గురించి చెప్పొద్దు అని ఇందాక చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ యేసుప్రభే గొప్ప దేవుడు అని చెప్తున్నావేటి నువ్వు, ఆయన జీవంగల దేవుడు అని చెప్తున్నావేటి నువ్వు అని విసుక్కుందట. ఆ తర్వాత ఏమో కొంచెం చెంప మీద వాయించిన, ఆ తర్వాత ఏమో చెప్పు తీసిన, ఆ తర్వాత ఏమో చాలా ఉగ్రత చూపించేసిందట. చూపించేస్తే అప్పుడు ఎప్పుడైతే అంత అవమానించినప్పుడు కూడా ఆ వృద్ధుడైనటువంటి క్రైస్తవుడు ఏం చేసి మాత్రం కోపగించుకోకుండా దులుపుకుని వెళ్ళిపోయి మళ్ళీ చెప్పుకోడట అన్నమాట. అంత గొప్ప కార్యం అది. అంత సహనము ఆ బిడ్డకు కలిగి ఉన్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలకు అంత సహనం కలిగి ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ కోప్పడినా ఆ యొక్క జరిగినటువంటి పరిస్థితులను బట్టి కోపడినప్పుడు కూడా కోపం పడి వాళ్ళని ఏమీ చెయ్యరు. ఆ సందర్భంలో ఒక కోపపడి ఒక మాట అన్నప్పటికీ కూడా అది కూడా అనరు. అంటే మరలా వారు పశ్చాత్తాపడతారు దేవుని దగ్గర. కనుక ఇది క్రైస్తవ మతం యొక్క ఉద్దేశం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ట్రైన్లో వృద్ధుడు ఆ విధంగా ఎక్కడం దిగడం, ఆ ట్రైన్లోనే ఇటు నుంచి అటు ఆవిడ ఎదురుగుండానే ఇలాగ యేసుప్రభు నిజమైన దేవుడు, జీవమగల దేవుడమ్మ, తిరిగి లేచిన దేవుడమ్మ అని చెప్తుంటే కోపం వచ్చి ఎప్పుడైతే కాలు చెప్పించుకుని అదవిడ ఇదవిడ కొట్టేసిందో వెంటనే వాళ్ళ పిల్లోడు అన్నట్టు, మరి 5-6 సంవత్సరాల పిల్లోడు ఆ పిల్లోడు, ఆ మమ్మీ ఎందుకు కొడుతున్నావు, యేసుప్రభువే ఆ ముసలాయన్ని పంపించారు అన్నాడట. ఇంక వెంటనే ఆవిడ ఆ ముసలాయన కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టి, నిజంగా నువ్వు దేవుడు పంపించినటువంటి క్రైస్తవుడు అయ్యా బాబు అన్నదట. ఎందుకని? కొడుకు చెప్పినంత మాత్రం చేత కాదు. కొడుకు ఎందుకు చెప్పగలిగాడట? అతడికి పుట్టినప్పటి నుంచి కూడా నోరు రాదట, మాట్లాడలేడట. ఎప్పుడైతే తల్లి ఆ క్రైస్తవ వృద్ధుడిని కొట్టిందో వెంటనే యేసు ప్రభు ఈ పిల్లలోకి వెళ్ళి నోటి మాట రానిచ్చాడట. ఎప్పుడైతే మాట వచ్చిందో, పుట్టిన దగ్గర నుంచి మాట్లాడినటువంటి నా కొడుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా నువ్వు దేవుడు పంపినటువంటి బిడ్డవు అని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగిందట. అది ఎవరు చెప్పినటువంటి మాట నేను విన్నాను, జరిగినటువంటి సంగతి అని కూడా చెప్పారు. కనుక ఆ వృద్ధుడు ఎంత భరించాడో, నిందించినా అవమానించినా ఎంత భరించాడు. కొట్టినా కూడా మామూలుగా కొట్టిందట దవడ మీద, అప్పుడు కూడా భరించాడు. చెప్పించు కొట్టినా కూడా భరించాడు. అంత సహనశీలిగా దేవుడు మన పట్ల చేసే కార్యాలు క్రైస్తవుల ద్వారా అక్కడ జరిగింది. ఆ పిల్లోడు మాట్లాడగలిగాడట. అప్పుడు ఏంటమ్మా ఇప్పుడు వరకు తిట్టావు, ఇప్పుడు ఏంటి కాళ్ళ మీద పడుతున్నావు అని అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అడిగితే, బాబు ఇది ఇంతవరకు కూడా నా కొడుకు మాట్లాడలేదు, వాడు మాట్లాడటం నేను ఇప్పుడు ముద్దులకేటో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నా కొడుకు పక్షంగా దేవుడు చేసిన కార్యం ఎంత అంటే నేను ఆయన్ని క్షమించమని అడిగినా నా పాపం పోదు అని ఆ కాళ్ళ మీద పడిందట.
కనుక అక్కడ వాళ్ళందరికీ కూడా ఏమైందంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, మాటలు లేనటువంటి నోరు లేనిటువంటి నోరు ఇచ్చిన దేవుడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, చనిపోయిన వారికి జీవం ఇచ్చినటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు అని చెప్పి అక్కడ ఎంతో స్తుతి నొందదగినటువంటి విషయం జరిగిందని చెప్పగా విన్నాను. చాలా సంతోషమైంది. కనుక క్రైస్తవులం అంటే అలాంటి పరిస్థితి ఉండాలంతే. అందుకే దేవదాసయ్య గారు కూడా పత్రిక సేవ చేయమని ఎంతగానో చెప్పారు. దేవదాసయ్య గారు పత్రికలు, దేవుని యొక్క వాక్యాన్ని పత్రికల రూపంలో ప్రతి వారికి కూడా అందించాలని, లక్షలాది పత్రికలను రాజ్యములంతటా చల్లవలనని చెప్పారు. కనుక రాజ్యములంతా కూడా చల్లవలను అనేటువంటి మాట. చేతికి పట్టుకెళ్ళి ఇవ్వవచ్చు, లేకపోతే కనుక చల్లేయవచ్చు. ఎందుకంటే గాలి ద్వారా ఎవరికి అవసరం ఆ వాక్యం వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ముఖాన కొడుతుందట, వాళ్ళ చేతికి తగులుతుందట. అప్పుడు ఆ వాక్యంలో ఉండేటువంటి మర్మమైనటువంటి మాటలు చూసి చనిపోవలసినటువంటి వారు చనిపోకుండా జీవింపచేసేటటువంటి గొప్ప శక్తి ఈ యొక్క వాక్యానికి ఉంది, పత్రికలు ఉంది. అందుకే పత్రిక పాడు కానివ్వద్దు అంటారు. పత్రికే ప్రజలను పట్టుకుంటుందని చెప్పారు. కనుక పత్రిక సేవ చేస్తూ ఉంటారు. పత్రిక సేవ చేసేటప్పుడు కూడా మాకు కొన్ని కాషన్స్ ఉంటాయి. ఎలాగంటే మరి మొట్టమొదట్లో అయితే కనుక మాకు కోపం వచ్చేసేది. మాకు కూడా వచ్చిన బిడ్డలకు కూడా గుంపులుగా పత్రిక సేవ చేసుకున్నటువంటి వాళ్ళమై ఉన్నాము. మైకులో పెట్టుకుని మైకులో దేవునికి సువార్త తెలియజేస్తూ ఆ వీధికి ఈ వీధికి కూడా 10 మంది వెళ్ళేవారు. ఇలాగ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే సందుల్లోకి వెళ్ళి చెప్పొచ్చేవారు. ఇష్టం లేనటువంటి వారు ఏం చేసేవారంటే తిట్టేవారట. ఎందుకు మా ఇంటికి వచ్చావు, మా ఇంటికి ఇలాంటి అక్కర్లేనటువంటి మతాన్ని తీసుకొచ్చి, అక్కర్లేని దేవుడు మాకెందుకు, మా ఇంటికి రావడానికి వెళ్ళేదని చెప్పి గద్దించి తిట్టి పంపించేసేవారు అనమాట. అలాంటప్పుడు వీళ్ళు ఏడ్చేవారు. అప్పుడు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు మాకు తెలియజేశారు పెద్దలైనటువంటి వారు. ఏమని తెలియజేశారంటే, వాళ్ళు తిట్టినప్పుడు కూడా మీరు ఏం బాధపడద్దు, వెంటనే వచ్చేయండి. వాళ్ళతోటి వాగ్వాదం పెట్టుకోవద్దు. వాగ్వాదం పెట్టుకోవడానికి కాదు మీరు వెళ్ళటం, చల్లి రావడానికి. కనుక వారి ఇష్టం లేదా మానేయండి బాబు, మీకు ఇష్టం లేదా మేము ఇవ్వం అని చెప్పి అనుకుని వచ్చేసేయటమే. వాళ్ళు మీ ఎదురుగుండా నా పత్రికను నలిపేశారే అనుకో, మీకు బాధ కలగవచ్చు. బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు, ఎందుకయ్యా నలిపేసావు ఇలాగ అని అడిగేమంటుకో వాళ్ళు మాట పెరుగుతుంది, అక్కడ ఘర్షణ జరుగుతుంది. ఆత్మరక్షణలోకి రాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే, నలిపేస్తాడు కదా దేవుని స్తోత్రం అనుకుని వదిలేసి వచ్చేసేయండి. ఇంకా మీ చేతిలో ఉన్న పత్రికలు కూడా జారిపోయి అనుకో, ఒకవేళ రోడ్డు మీద అయ్యో జారిపోయి అని చెప్పి తీసుకు, అవి ఎవరి కోసమో పడి ఉన్నాయి. అది దేవుని ప్రతి కార్యము కూడా దేవుని చిత్తం లేకుండా జరగదు. కనుక మీరు పడిపోయిన వాటి నిమిత్తం, ఎగిరిపోయిన వాటి నిమిత్తం, వాళ్ళు ఏదో నలిపేశారన్న మాట నిమిత్తం కాలనేసి తొక్కేసిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కూడా మీరు బాధపడద్దు. ఎలాగైతే కాలనేసి తొక్కేశారో ఆ పరిస్థితులు అతనికి అలాగ వచ్చిన తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకుని అప్పటికి వస్తాడు, పట్టుకుని ఆయన ప్రకటన చేస్తాడు. ఎందుకు సౌలు పౌలుగా మార్చలేదా? చంపించడానికే కదా ఆయన అర్థం తీసుకుని వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఏం హింసించున్న యేసు నీ ఎవరివయ్యా నువ్వు అని అడిగితే, నీవు హింసించున్న యేసు నేనా అనలేదా? అలాంటి ఆయన ఇప్పుడు లేడా? ఆనాడు వరకు ఈనాటి వరకు కూడా లేడా? అబ్రహాం మొదలుకొని ఉన్నాడే ఈ దేవుడు. ఆనాడు వాళ్ళకున్నటువంటి దేవుడు ఈ రోజున మనకు కూడా దేవుడు తోడయ్యి ఉన్నాడు. ఒక్క రోజుతోటి పోయింది కాదు, ఒక్క జాతితో పోయింది కాదు, ఒక సంవత్సరంతో పోయింది కాదు. ఇది నాడు మొదలు నేటి వరకు కూడా ఈ యొక్క చరిత్రలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకొని కొట్టిన వారిని కొట్టకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు అనేటువంటి సూత్రాన్ని దేవదాసయ్య గారు మనకు నేర్పించిన గొప్ప సత్యాలు ఇవి. కనుక ఆయన నేర్పినటువంటి సత్యాలు మరి జీవన సాధనంగా ఉంటున్నాయి, మనకి జీవనోపాధిగా ఉంటున్నాయి మనకి. కనుక అది మనము అర్థం చేసుకుని ఈ పత్రిక సేవ చేసేటప్పుడు కూడా కొట్టిన వారిని కొట్టొద్దు, తిట్టిన వారిని తిట్టొద్దు, పత్రిక చింపేసిన వారి జోలికి కూడా మనం వెళ్ళొద్దు. దేవునికి అప్పచెప్పుకొని ఎందుకో తెలుసా ఈ కార్యము ఎందుకు జరుగుతుందంటే, ఆ కాగితం నలిపేసిన, పత్రిక నలిపేసిన, కాలనేసి తొక్కేసిన అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ గృహాల్లో జరిగితే మళ్ళీ ఆ దేవుడే కావాలని వాళ్ళు కోరతారు నీ దగ్గరికి వచ్చి. ఎలాగైనా దేవుణ్ణి వెతుక్కోగలుగుతారు వాళ్ళు. అందుకని ఆ ఆత్మరక్షణ కావాలి తప్ప వాళ్ళు నలిపేసినందుకు మనం బాధపడటానికి వీల్లేదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి ధ్యాన పరులమై ఉండాలని దావీదు వలె, మరి యొక్క దానియేలు వలె ధ్యాన పరులమైన మోకాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం. ఇది మనం గమనించుకోవాలి తప్ప ఇంకంతకంటే ఎవరో కూడా మనకి ఏమీ చెప్పరండి. చెప్పినటువంటి వారి మాటలు మనం మనసులో పెట్టుకోవలసినటువంటి వారమైన, మనసులో పెట్టుకుని ఆ రకంగా మనం ఆలోచన ధ్యానము చేసుకోవలసినటువంటి వారమైన దావీదు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే కనుక అందుకే అంతకంతకు వర్ధిల్లెను. శత్రువును కూడా వదిలేసినటువంటి చరిత్ర ఈ దావీదు గారిది. శత్రువు చంపడానికి సిద్ధమయ్యాడా? ఆ చంపడానికి సిద్ధమైన వాడు ఒక గుహలో పడుకుని ఉన్నాడా? శంఖానివృత్తికి అంటే పడుకుని సేద తీరుతున్నాడా? అలాంటి పరిస్థితుల్లో కూడా
చేతికి దొరికేస్తాడు దావీదు గారికి. అప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఇదే అదనయ్యా ఆ సౌలు గారిని పట్టుకుని నువ్వు చంపేయడానికి, ఇదిగో కత్తి ఉంది, అక్కడ ఈట ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు చంపడానికి రా అని చెప్పంటే అప్పుడు అభిషేకం పొందినటువంటి వాడిని చంపడానికి నేనెంతటి వాడిని, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని అతన్ని వదిలేశాడు. పడుకుని నిద్రపోతున్న వాడి యొక్క తల మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కోసి పట్టుకొచ్చి అతను మెళుకు వచ్చిన తర్వాత చూపిస్తుంది, ఇదిగో అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి కావలవారు, ఎటువంటి కావలవారు వాళ్ళు, నీకు కావలు కాస్తున్నారంటే ఇదిగో నేను వచ్చాను, నీ చెంగు నేను కోసి పట్టుకొచ్చేసాను నేను. అయితే వాళ్ళు మరి నిన్ను కావలా కాసేవాళ్ళు అయితే కనుక నన్ను పట్టుకుని చంపాలి కదా, నీ దగ్గరకు వచ్చి నీ వస్త్రాన్ని పట్టుకెళ్ళానే, ఏంటిది అని అడిగాడు. అయ్యో సౌలో, నాయన నువ్వు చాలా గొప్పవాడు, నీతిమంతుడు, నాకంటే నీతిమంతుడు, నువ్వు నన్ను చంపడానికి వచ్చి కూడా చంపకుండా వెళ్ళిపోయావు, నువ్వు ఎంత గొప్పవాడు అయ్యాను ప్రశ్న. ఇలాంటి విషపు చూపులు, విషపు మాటలు పలికిన వారు కూడా ఉంటారు. ఆ విధంగా చేసినప్పుడు కూడా దావీదు ఏం చేశాడంటే క్షమించేశాడు తప్ప క్షమాబుద్ధి పెట్టాడు. యేసు ప్రభు ఈ వంశం నుంచి వచ్చినటువంటి ఆయన కనుక ఈ యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే క్షమాభిక్ష పెట్టినటువంటి వాడు, క్షమించండి మనసు కలిగినటువంటి వాడు. ఏనుగెది ద్రాక్ష తోట అన్నారు, అక్కడ నివాసం చేసినటువంటి దావీదు గారు కూడా ఏనుగెది అంటే ద్రాక్ష తోట, అక్కడ క్షమాబుద్ధి కలిగినటువంటి, ఎక్కడది సౌలు గారిని క్షమించినటువంటి స్థలం అయి ఉన్నది. కనుక క్షమించేటటువంటి బుద్ధి మనకు కావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనకైతే పౌరుషం వస్తూ ఉంటుంది, ఈ వాడు 10 మాటలంటే నేను ఒక్క మాట కూడా అనలేనా అనేటటువంటి తలంపు మనకు వస్తుంది. సాధారణ మనం ఏం చేస్తాడంటే వచ్చే దీవుని రాకుండా చేసిన పరిస్థితులు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం వింటున్నామంటే మనం ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకుని వాక్యం ప్రకారంగా నడవలసినటువంటి వారమైనా దేవుడు ఏం చెప్పాడు ఆ ప్రకారం నడిచి ప్రభువుకి మనము చక్కని బిడ్డలముగా ఏర్పాటు అవ్వాలి. ఈ దావీదు గారి యొక్క వంశంలోకి యేసుప్రభు యొక్క వంశంలోనికి మనము కూడా చేరడానికి అవకాశం కలిగించేటటువంటి లక్షణాలు మనం సంపాదించుకోవాలి. ఇది దేవుడు మనకు తెలియజేసిన విషయమని మీకు తెలియజేస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మేము మా పట్ల మీరు చేస్తున్నటువంటి గొప్ప అద్భుత కార్యములు, మాకు అద్భుత కార్యములు ఏంటంటే మాకు సువార్తకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడేటటువంటి పరిస్థితులు మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఆది అపోస్తుల దగ్గర మొదలు పెట్టుకొని నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నీ సువార్త కొరకు నాయన ప్రాణాలు ఉడ్డారు నాయన. ప్రాణాలు నా తండ్రి వారి యొక్క కుటుంబాలను చూసుకోలేదు, వారి ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు తండ్రి. నీ సువార్త ప్రకటించడమే జయంగా పెట్టుకుని నా తండ్రి అనేక మంది బిడ్డల ప్రభా నీ బిడ్డలుగా మారారు తండ్రి. నీకు స్తోత్రము. అలాంటి వారముగా మేము ఉండాలని మీ యొక్క ఉద్దేశం. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడి జయించేటటువంటి, జయం పొందేటటువంటి దావీదు వలె, జయం పొందేటి దానియేలు వలె మేము ఉండుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని వీనిని వాక్యం అంతలో ముద్రించుకున్నట్టుకు నాయన మా శక్తి చాలదు, మీరే నిలబెట్టుకోమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.